మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి అమలు పరిచిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ తనయుడు వికాస్ రాజ్ అన్నారు. కిచిడి మేనిఫెస్టోతో కూటమి నేతలు ప్రజలను మోసం చేయలేరని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన తండ్రితో కలిసి నాగాయలంకలో పర్యటించారు. ఎన్డీ కూటమి ప్రకటించిన మేనిఫెస్టో ఓట్ల కోసం తాయిలాలు ప్రకటించినట్లుగా ఉందన్నారు. ప్రజల కోసం ఏ ఒక్కటి అమలు పరిచే విధంగా లేదన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కటి అమలు పరిచిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతోందన్నారు. 13వ తేదీన వైసీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు నాగలంక మండలం నాగలంకలో ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికల ప్రచార కార్యక్రమం మరో 13 రోజుల్లో మనకి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఏ గడప చూసినా సరే జగనన్నకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్టు బయటకు వచ్చి మరీ చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ 5 సంవత్సరాల పాటు జగనన్న ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు మాట తప్పుకోకుండా పూర్తిగా ఆ హామీల్ని అమలుపరచడమే ఈరోజు జగనన్న పైన ప్రజలకు అంత నమ్మకం ఏర్పడింది. గతంలో మీరు చాలాసార్లు గమనించుంటారు, మేనిఫెస్టో అనగానే అవి ఎన్నికల తైలాలుగా మాత్రమే పనిచేసే, జనాల్ని ఆకర్షించడానికి మాత్రంగానే ఉండే. కానీ మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మేనిఫెస్టో అంటే అందులో ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చాలనే స్థాయికి ఈరోజు తీసుకొచ్చారు. పక్క వాళ్ళ మేనిఫెస్టో కూడా చూస్తున్నాము, అదొక కిచిడి మేనిఫెస్టో తప్ప అమలుకి ఆచరణకి సాధ్యం అయ్యే మేనిఫెస్టో కాదని చెప్పి జనం అందరూ కూడా విశ్వసిస్తున్నారు. మరొకసారి రాష్ట్రంలో జగనన్న తరపున మంచి మనసున్న నేత తరపున ప్రభుత్వం తరపున నిలబడటానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అట్లాగే నియోజకవర్గంలో కూడా జనం తరపున ఉండే నాయకుడు ఎవరు, అవసరాలకే బయటకు వచ్చే నాయకులు ఎవరు అని చెప్పి జనం పూర్తిగా అర్థం చేసుకున్నారు, గమనించున్నారు.